నాకేమి తెలియవు, ఆహ్వానం తెలియదు, మంత్రం తెలియదు, స్తోత్రం తెలియదు, కథ తెలియదు. ఆయనకే తెలియకపోతే మనకేమిటి తెలుసు? నా తలకే. 153 రచనలు చేసిన మహానుభావుడు, 72 స్తోత్రాలు, 57 ప్రకరణ గ్రంథాలు, 24 భాష్య గ్రంథాలు రాసిన మహానుభావుడు నాకేమీ తెలియదు, కనీసం ఏమీ తెలియదని అడవడం కూడా తెలియదు అంటున్నాడంటే మనం ఎంత గర్వించేస్తున్నాం ఒక్కోదానికి. కానీ ఒక్క విషయం నాకు తెలుస్తున్నాడు ఆయన, అది తెలిస్తే ఇంకేం తెలవక్కల. ఏమిటంటే పరంజానే మాతక త్వదనుసరణం క్లేశకరణం. నిన్ను అనుసరించి నీ స్మరణ చేస్తూ ఉంటే ఏ కష్టాలు ఉండవనే విషయం మాకు తెలుసునమ్మా, అదొక్కటే నాకు నమ్మకం అన్నాడు. అది సరిపోదా చాలదా హరినామ భజన అని అన్నమాచార్య అన్నట్టుగా అది సరిపోదా? అమ్మవారిని అనుసరిస్తే సరిపోదా? స్మరిస్తే సరిపోదా? అనుసరణ అనుస్మరణ తేడా ఏముందండి? పైగా స్మరణ ఎంత గొప్పదంటే ఒక రహస్యాన్ని గమనించండి. శబ్దాల బీజాక్షరాల్లో స్మరణ సాధీసేయండి, మరణం అమ్మ. ఎప్పుడు భగవత్స్మరణ మనం మానేసామో అప్పుడు మరణించినట్టు లెక్క. అది జీవితం కాదు. అది స్మరణలో సాధీసేయండి, మరణం ఎందుకు